జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్ర కాలువ జలాశయం నందు గురువారం శాప్ ఆధ్వర్యంలో 3 విభాగాలలో వాటర్ స్పోర్ట్స్ ను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ డైరెక్టర్ కొవ్వాసి జగదీశ్వరి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు చేస్తుందని అన్నారు. ఎర్ర కాలువలో నిర్వహించే వాటర్ స్పోర్ట్స్ పోటీలలో గెలుపొందిన వారిని ఈ నెల 11, 12వ తేదీలలో విజయవాడలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతామని కోచ్ మూర్తి, రాజేష్లు తెలిపారు. అసంపూర్ణంగా ఉన్న ఎర్ర కాలువ స్పోర్ట్స్ అకాడమీ భవనాన్ని తన హయాంలోనే పూర్తి చేసేలా కృషి చేస్తామని జగదీశ్వరి హామీ ఇచ్చారు. కయాకింగ్, రోయింగ్, డ్రాగన్ విభాగాలకు చెందిన అండర్-15, అండర్-18 పోటీల్లో పాల్గొనే క్రీడాకారులందరికీ ఆమె అభినందనలు తెలిపారు. ఏలూరు జిల్లా లెవెల్ శాప్ 2026 పరిధిలో ఈ పోటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సాయిల సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ రాంబాబు, ప్రసాద్, ఆంజనేయులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెంలో ఉన్న వాటర్ స్పోర్ట్స్ కి విజిట్ చేయడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ ని క్రీడా ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రతి మంత్ కూడా శాప్ లీగ్స్ కండక్ట్ చేయడం జరిగింది. రీసెంట్ గా మన ట్రైబల్ హంట్ అనే ప్రోగ్రామ్ కూడా సక్సెస్ఫుల్ గా ప్రతి ఒక్క అంటే మాక్సిమం మనం చూసుకున్నట్టయితే ట్రైబల్స్ అనే వాళ్ళు గేమ్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ వాళ్ళకి రానుపోను సదుపాయాలు కానీ ఆ ఇన్ఫర్మేషన్ అందకపోవడం వల్ల చాలా వరకు వెనకబడిపోయి ఉన్నారు. దానిలో శాప్ కూడా గుర్తించి ఎండి మేడం ప్రోత్సాహంతో ట్రైబల్ హంట్ అనే ఒక మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ జంగారెడ్డిగూడెంలో ఉన్న వాటర్ స్పోర్ట్స్ ని మనం చాలా మెడల్స్ అవన్నీ కూడా ఇచ్చేస్తున్నాం, చక్కగా రాణిస్తున్నారు. అలాగే ఇప్పుడు స్టేట్ మీట్ కూడా జరుగుతూ ఉంది. అండర్-15, అండర్-18 కూడా కాంపిటీషన్స్ జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే పిల్లల్లో మరింత ఉత్సాహం, ఇంకా వాళ్ళకి ఎంకరేజ్మెంట్, వీళ్ళని చూసి ఇంకా కొంతమంది వస్తారని చెప్పేసి భావిస్తున్నాం. వాళ్ళల్లో వాళ్ళు ఒకరిని చూసి ఒకళ్ళు మోటివేట్ అయ్యి భవిష్యత్తులో వాళ్ళు కూడా మంచి వాటిల్లో రాణించడానికి కూడా మంచి అవకాశంగా భావిస్తున్నాం. డెఫినెట్గా ఈ పిల్లలందరూ కూడా సక్సెస్ అవుతారు. మనం చూసుకున్నట్టయితే శాప్ లీగ్స్ అలాగే సమ్మర్ క్యాంప్స్ కూడా నెక్స్ట్ మంత్ జరుగుతూ ఉన్నాయి. May 1 నుండి 30 వరకు కూడా శాప్ లీగ్స్ సమ్మర్ క్యాంప్స్ అనేవి జరుగుతున్నాయి. కాబట్టి ఇంట్రెస్టెడ్ పిల్లలందరూ కూడా 31 డిసిప్లిన్స్ లో ఈ కాంపిటీషన్స్ క్యాంప్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి పిల్లలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా చక్కగా వాటిలో జాయిన్ అయ్యి మీ యొక్క టాలెంట్ ని డెవలప్ చేసుకోవడానికి మంచి అవకాశం. అలాగే ఇక్కడ ఈ పిల్లలు ఎవరైతే ఈ లీగ్స్ లో అన్నిట్లో కూడా పార్టిసిపేట్ చేసి మంచిగా రాణిస్తున్నారో వాళ్ళందరూ కూడా శాప్ తరపున వాళ్ళు మంచిగా కోచింగ్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉందండి. డెఫినెట్ గా ప్రభుత్వం వీళ్ళందరికీ కూడా అండగా ఉంటుంది. కేవలం బోటింగ్ అనే కాదు, అన్ని రకాల గేమ్స్ కూడా ఒక క్రికెట్ తప్పించి మొత్తం శాప్ లీగ్స్ లో ఏవైతే 31 డిసిప్లిన్స్ ఉన్నాయో మన ప్రభుత్వం చక్కగా పెద్దపీట వేస్తుంది. వాళ్ళకి ఇన్సెంటివ్స్ అవన్నీ కూడా ఇవ్వటం అనేది చాలా మంచి తరుణం. కాబట్టి పిల్లలందరూ కూడా మంచి ఇంట్రెస్టెడ్గా రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.